Hi friends, welcome to Information Technology YouTube channel. This is Vamshi Krishna. Friends, ఈ వీడియోలో మనం కామెంటరీ స్క్రీన్ రీడర్ లోని నెక్స్ట్ సెట్టింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. నిన్న పార్ట్లో మనం TTS సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అంటే పార్ట్ 4లో నెక్స్ట్ సెట్టింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ నెక్స్ట్ సెట్టింగ్ ఏంటి, అది మనకు ఎలా యూజ్ అవుతుంది, అసలు యూజ్ఫుల్లా కాదా అనేవన్నీ ఈ వీడియోలో కవర్ చేశాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ఓకే, వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోండి. తద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. Home button. System launcher. నేను యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. One on retro. Me pay. G2O Plus. ఓకే, G2O Plus దీని మీద క్లిక్ చేద్దాం. G2O Plus. ఓకే, Deep 20 email general settings. జనరల్ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం. TTS settings. TTS సెట్టింగ్స్ గురించి కూడా తెలుసుకున్నాం. Feedback settings. ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్. అసలు ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను స్వైప్ చేస్తున్నప్పుడు కానీ, స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ, క్లిక్ చేస్తున్నప్పుడు కానీ స్పీచ్తో పాటు ఒక సౌండ్ అనేది వస్తుంది. అది మీరు గమనించే ఉంటారు. సో ఆ సౌండ్స్ గురించి అనమాట. ఆ సౌండ్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ, లేదా సౌండ్స్ని మార్చుకోవడం, ఎడిట్ చేసుకోవడం, సౌండ్స్ని ఉంచడం, ఆపడం, ఇలా దీని గురించి ఈ ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్. ఈ సౌండ్స్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి ఈ ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్లో ఉంటాయి. ఓకే, దీని మీద ఒకసారి క్లిక్ చేద్దాం. Feedback settings. ఓకే, Navigate feedback settings. ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్. Sound feedback checked. ఫస్ట్ ఆప్షన్ సౌండ్ ఫీడ్బ్యాక్. ఈ ఆప్షన్ చెక్లో ఉంది. అసలు ఈ ఆప్షన్ ఏంటంటే, మనం యూస్ చేస్తున్న సౌండ్, ఈ సౌండ్ వస్తుంది కదా, Sound feedback checked. సో ఈ సౌండ్ వస్తుంది కదా, దీన్ని అన్చెక్లో చేస్తే ఈ సౌండ్ ఏం రావు, ఓన్లీ స్పీచ్ మాత్రమే వస్తుంది. ఈ ఆప్షన్ చెక్ చేస్తే మన ఈ సౌండ్ స్పీచ్తో పాటు ఈ సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఆప్షన్ అన్చెక్ చేద్దాం. Unchecked. ఇప్పుడు మీకు చూపిస్తాను. Feedback sound feedback unchecked. సో ఇప్పుడు ఈ సౌండ్ అనేది రావట్లేదు. అదే ఇది చెక్ చేస్తే Feedback sound feedback checked. ఇప్పుడు వస్తుంది. ఇదన్నమాట ఈ ఆప్షన్. ఇది మీకు సౌండ్ ఫీడ్బ్యాక్, సౌండ్ కావాలనుకుంటే చెక్ చేసుకోండి, సౌండ్ వద్దనుకుంటే అన్చెక్లో చేసుకోండి అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఇది. నెక్స్ట్ Sound ఆప్షన్ scheme volume 100. సౌండ్ స్కీమ్ వాల్యూమ్ 100లో ఉంది. ఈ ఆప్షన్ ఏంటంటే, మనం సౌండ్ స్కీమ్స్ని, వివిధ రకాల సౌండ్ స్కీమ్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం. దీంట్లో కొన్ని సౌండ్ స్కీమ్స్కి ఓవర్ వాల్యూమ్ ఉంటుంది, కొన్ని సౌండ్ స్కీమ్స్కి వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో స్పీచ్ అనేది, అంటే ఈ స్పీచ్ వాల్యూమ్ కన్నా సౌండ్ స్కీమ్ వాల్యూమ్ చాలా పెరిగిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం సౌండ్ స్కీమ్ వాల్యూమ్ని తగ్గించుకోవచ్చు. తగ్గించుకుంటే అట్ ద సేమ్ టైం స్పీచ్ వాల్యూమ్ కొద్దిగా ఇంక్రీజ్ అయినట్టు మనకు అనిపిస్తుంది. ఇలా అనమాట. ఇప్పుడు నేను యాపిల్ EOS 1623 అనే సౌండ్ స్కీమ్ వాడుతున్నాను. ఈ సౌండ్ స్కీమ్లో సౌండ్ స్కీమ్ వాల్యూమ్ 100 ఉంది. సరిగ్గా సరిపోయింది. అంటే 100, ఇది ఓవర్గా సౌండ్ స్కీమ్ వాల్యూమ్ లేదు, అందుకనే ఇది సరిపోయింది. లేదా కొన్ని సౌండ్స్ ఉంటాయి, గేమింగ్ సౌండ్స్, లైక్ అలాంటి సౌండ్స్లో అంతా సౌండ్ స్కీమ్ వాల్యూమ్ 100 పెడితే ఎక్కువగా అవే వస్తుంటుంది, గన్ సౌండ్. సో అలాగే వస్తుంటుంది, స్పీచ్ వాల్యూమ్ ఏం వినపడదు మనకు. బట్ ఈ సౌండ్ స్కీమ్ వాల్యూమ్ ఇందుకు యూజ్ అవుతుంది. ఒకసారి మనం సౌండ్ స్కీమ్ని తగ్గించి చూద్దాం వాల్యూమ్ని. Sound scheme volume 35. 7 unchecked. 11 9 unchecked. 11 12 10 unchecked. 10 ఒకసారి 10 పెట్టి చూద్దాం. Feedback settings. ఇప్పుడు Sound scheme. స్పీచ్ వాల్యూమ్ 16 20. Sound scheme volume 10. సో చూసారా, సౌండ్ స్కీమ్ వాల్యూమ్ ఇప్పుడు 10లో ఉంది. సౌండ్ స్కీమ్ వాల్యూమ్ 10లో ఉండడం వల్ల సౌండ్ స్కీమ్ వాల్యూమ్ తగ్గింది, స్పీచ్ వాల్యూమ్ మీకు గట్టిగా వినిపిస్తుంది. సౌండ్ స్కీమ్ వాల్యూమ్ చాలా చాలా వరకు తగ్గింది. ఇలా అనమాట ఈ ఆప్షన్. ఇప్పుడు 100 పెడదాం. 100 unchecked. Feedback settings.
చూసారా ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మన సౌండ్ స్కీమ్ వాల్యూమ్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Sound scheme. Apple EOS 16 2023. నెక్స్ట్ ఆప్షన్ సౌండ్ స్కీమ్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్లో మనం డౌన్లోడ్ చేసుకున్న సౌండ్ స్కీమ్స్ అన్నీ చూపిస్తాయి. మన మొబైల్లో మనం ఏ సౌండ్ స్కీమ్ అయితే డౌన్లోడ్ చేసామో అన్నీ ఇక్కడ చూపిస్తే మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నేను యాపిల్ EOS 16 2023 ఆ సౌండ్ స్కీమ్ వాడుతున్నాను కాబట్టి సౌండ్ స్కీమ్ అని చెప్పి 1 సెకండ్ గ్యాప్ ఇచ్చి నేను వాడుతున్న సౌండ్ స్కీమ్ పేరు చెప్పింది. ఇలా మన సౌండ్ స్కీమ్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్లో ఉన్న సౌండ్ స్కీమ్స్ చూద్దాం. Sound scheme. సౌండ్ స్కీమ్ Default unchecked. డిఫాల్ట్. ఇది మీరేం డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎవ్రీ మొబైల్లోనూ G-Show ఇన్స్టాల్ చేసుకున్న వారికి డిఫాల్ట్గా ఇచ్చేసి ఉంటాడు. Apple EOS 16 2023 checked. ఓకే, ఇది ఒక సౌండ్ స్కీమ్. Talkback real sound scheme. ఇది ఒక సౌండ్ Feedback స్కీమ్. settings. ఇప్పుడు నేను దీన్ని యాక్టివేట్ చేశాను. ఇప్పుడు చూడండి. Sound scheme volume. Sound scheme talkback real sound scheme applications where addition. Sound scheme. Home. చూసారా, సేమ్ టాక్ బ్యాక్ సౌండ్ స్కీమ్ ఎట్లుందో అట్లే ఉంది కదా ఈ సౌండ్ స్కీమ్. ఇదొకటి. Sound scheme volume 1. Sound scheme talk. Sound scheme. ఓకే, నెక్స్ట్ ఇలా మనం ఒక్కొక్క సౌండ్ స్కీమ్ని యాక్టివేట్ Sound చేసుకోవచ్చు. scheme. Default unchecked. Apple EOS 6. Feedback settings. సో ఇలా అనమాట. నెక్స్ట్ ఆప్షన్ Applications where additional sound effects are not used. Additional sound effects will be temporarily disabled in the selected applications. ఈ ఆప్షన్ ఏంటంటే మనం ఒక సౌండ్ స్కీమ్ని సెలెక్ట్ చేసి ఉంచుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్ ఓపెన్ చేస్తాం. వాట్సాప్లో మనకు ఆ ఏ సౌండ్ స్కీమ్ వద్దు అనుకుంటే ఈ ఆప్షన్ దగ్గర ఆ అప్లికేషన్ని సెలెక్ట్ చేస్తే వాట్సాప్లో మీకు అసలు సౌండ్ స్కీమ్ ఏది రాదు, డిజేబుల్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ రాగానే మళ్ళీ నార్మల్ అవుతుంది. మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేస్తే మాత్రం సౌండ్ స్కీమ్ అనేది డిజేబుల్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో యూట్యూబ్ సెలెక్ట్ చేసాం. అన్ని చోట్ల బాగానే ఉంటుంది. ఎప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేస్తామో అప్పుడు మాత్రం సౌండ్ స్కీమ్ అనేది డిజేబుల్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్ ఈ ఆప్షన్ కొత్తగా యాడ్ చేశారు. ఒక 2 months బ్యాక్ ఈ ఆప్షన్ అనేది యాడ్ చేశారు. అందుకే ఇంకా ఇది క్లిక్ చేస్తుంటే కూడా అసలు ఏం ఓపెన్ అవ్వట్లేదు, బగ్ ఉన్నట్టుంది. ఇంకా అప్డేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. Sound scheme settings. Apple EOS 16 2023. సౌండ్ స్కీమ్ సెట్టింగ్స్ అని చెప్పి నేను వాడుతున్న సౌండ్ స్కీమ్ పేరు స్పెల్ చేసింది. ఇదేంటంటే ఈ ఆప్షన్ మనం ఇప్పుడు ఏ సౌండ్ స్కీమ్ని అయితే యాక్టివేట్ చేసి ఉంటామో ఆ సౌండ్ స్కీమ్ని మాత్రమే ఎడిట్ చేసుకోగల సెట్టింగ్. అంటే ఇప్పుడు యాపిల్ EOS 1623 అనే సౌండ్ స్కీమ్ని యాక్టివేట్ చేసాం. ఈ సౌండ్ స్కీమ్ సెట్టింగ్ అని దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు యాక్టివేషన్లో ఉన్న సౌండ్ స్కీమ్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో అలాగనమాట ఈ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టాక్ బ్యాక్ రియల్ సౌండ్ స్కీమ్ దాన్ని సెలెక్ట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఇక్కడ ఆ టాక్ బ్యాక్ రియల్ సౌండ్ స్కీమ్ ఎడిట్ చేసుకోవచ్చు. యాపిల్ సౌండ్ స్కీమ్ని ఇక్కడ ఎడిట్ చేయలేం, వేరే చోట ఎడిట్ చేసుకోవాలి. అలా ఇది మనం ఏ సౌండ్ స్కీమ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్లో ఉందో ఆ సౌండ్ స్కీమ్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. అంటే ఒక సౌండ్ స్కీమ్ని ఎడిట్ ఎలా చేయాలి, అలాగే ఒక సౌండ్ స్కీమ్ ఎలా క్రియేట్ చేయాలని సపరేట్గా ఒక వీడియో చేద్దాం. సో అలా అనమాట. నెక్స్ట్ ఆప్షన్ Sound scheme manager. సౌండ్ స్కీమ్ మేనేజర్. ఈ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ యాక్టివేట్లో యాపిల్ సౌండ్ స్కీమ్ ఉంది. బట్ టాక్ బ్యాక్ సౌండ్ని ఎడిట్ చేయాలి. టాక్ బ్యాక్ సౌండ్ని ఎడిట్ చేయాలంటే నార్మల్గా సౌండ్ స్కీమ్లోకి వెళ్ళి టాక్ బ్యాక్ రియల్ సౌండ్ స్కీమ్ని చెక్ చేసి మళ్ళీ సౌండ్ స్కీమ్ సెట్టింగ్స్ టాక్ బ్యాక్ రియల్ సౌండ్ స్కీమ్ దాని మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. అది ఒక పాసిబిలిటీ ఉంది. బట్ మనం టాక్ బ్యాక్ సౌండ్ని సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్గా సౌండ్ స్కీమ్ మేనేజర్ మీద క్లిక్ చేసి ఏ సౌండ్ కావాలో మన మొబైల్లో ఉన్న అన్ని సౌండ్లో ఇప్పుడు ఒక 10 సౌండ్స్ ఉంటాయి. 10 సౌండ్ స్కీమ్స్ డౌన్లోడ్ చేసాం. ఇందులో 8th సౌండ్ స్కీమ్ని ఎడిట్ చేయాలనుకోండి, డైరెక్ట్గా మనమేం మార్చాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సౌండ్ స్కీమ్ మేనేజర్లోకి వచ్చి ఆ 8th సౌండ్ స్కీమ్ ఎడిట్ చేసుకోవచ్చు, లేదా డెలీట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, రీనేమ్ చేయొచ్చు. సో మీకు చూపిస్తాను ఇప్పుడు. Sound scheme manager. సౌండ్ స్కీమ్ మేనేజర్ New. న్యూ అంటే మనం ఒక కొత్త సౌండ్ స్కీమ్ని క్రియేట్ చేయొచ్చు. Apple EOS 16 2023. యాపిల్ EOS 16 2023 దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న సౌండ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఒక్కొక్క దానికి ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్కబుల్ ఎలిమెంట్కి ఒక సౌండ్ ఉంది, ఆ సౌండ్ ప్లేస్లో ఇంకో సౌండ్ పెట్టుకోవచ్చు. అలా అనమాట. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే డిలీట్ చేయొచ్చు. చూద్దాం ఇప్పుడు. లాంగ్ ప్రెస్ చేశాను, డెలీట్ వచ్చింది, రీనేమ్ వచ్చింది, షేర్ వచ్చింది, సెండ్ వచ్చింది. సో ఇలా
Apple TalkBack Sound Scheme Manager. సో ఇలా సౌండ్ స్కీమ్ మేనేజర్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ Download more sound themes. డౌన్లోడ్ మోర్ సౌండ్ థీమ్స్. ఈ ఆప్షన్ ఏంటంటే సౌండ్ స్కీమ్ని చాలా సౌండ్ స్కీమ్స్ ఇందులో ఉంటాయి, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివిధ రకాల క్రియేటర్స్ అందరూ అప్లోడ్ చేశారు వాళ్ళ ఓన్ క్రియేషన్ సౌండ్ స్కీమ్తో. నేను కూడా కొన్ని సౌండ్ స్కీమ్ని అప్లోడ్ చేశాను. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సౌండ్ స్కీమ్ని డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకోసం. Sound scheme. సో డౌన్లోడ్ మోర్ సౌండ్ స్కీమ్ మీద క్లిక్ చేశాను. Sound scheme. రైట్ స్వైప్. Enter keyword text box. ఇది వచ్చేసి సెర్చ్ బాక్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సౌండ్ స్కీమ్ క్రియేట్ చేశాను అనుకోండి, మీరు ఈ టెక్స్ట్ బాక్స్లో VIMSI వంశీ అని నా పేరు ఇచ్చారనుకోండి, నేను అప్లోడ్ చేసిన సౌండ్ స్కీమ్స్ అన్నీ పైన వస్తాయి. మీరు దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా మీకు స్పెసిఫిక్గా ఒక సౌండ్ స్కీమ్ తెలుసు, దాన్ని ఇంత పెద్ద లిస్ట్లో వెతకలేము. సో ఫైండ్ అవుట్ చేయడం కష్టం అంటే ఇక్కడ సెర్చ్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. More options button. మోర్ ఆప్షన్స్ ఇది అంత అవసరం లేదు మనకు. Multi-sound _ Giant79.spk. ఓకే, మల్టీ సౌండ్ అంట. Andrun. ఇలా స్క్రోల్ చేసుకుంటూ పోతే చాలా చాలా ఉంటాయి, అంటే చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది. సో చూసారా ఎన్నో స్క్రోల్ అవుతూనే ఉంటాయి, దీనికి అసలు స్టాపే లేదు. 2_1 Rubas Tina sound theme _Rubas.spk. ఓకే, ఈ సౌండ్ స్కీమ్ ఏదో డౌన్లోడ్ చేద్దాం. Rubas Tina దీన్ని sound క్లిక్ theme చేస్తే Rubas Abdullah Alan Nak Rub Asad Kalab Abdul Fight Pat Amach Need Rain cancel button. లాస్ట్లో ఈ లిస్ట్ అంతా ఎవరెవరు ఈ సౌండ్ స్కీమ్ డౌన్లోడ్ చేశారని లిస్టు మనం లాస్ట్కి ఇట్లా స్వైప్ చేసుకుంటూ వస్తే క్యాన్సిల్ అని దొరుకుతుంది. Comment button. ఇక్కడ Comment cancel button. ఎస్, క్యాన్సిల్ అని ఇక్కడ దొరికింది. ఈ క్యాన్సిల్ మీద ఫోకస్ ఉంచి లెఫ్ట్ స్వైప్ చేద్దాం ఒకసారి. Download button. లెఫ్ట్ స్వైప్ చేస్తే క్యాన్సిల్ మీద ఫోకస్ ఉంచి లెఫ్ట్ స్వైప్ చేస్తే డౌన్లోడ్ అని దొరుకుతుంది. దీని మీద క్లిక్ చేద్దాం. Please wait. Rubas Tina sound theme _ ఓకే, ప్లీజ్ వెయిట్, డౌన్లోడ్ అవుతుంది. import sounds. ఓకే, ఇంపోర్ట్ సౌండ్స్ డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిన వెంటనే మీకు ఇంపోర్ట్ సౌండ్స్ అని ఇలా పాపప్ వస్తుంది. Okay button. ఓకే మీద క్లిక్ చేద్దాం. Feedback settings. ఇప్పుడు ఒకసారి ఆ సౌండ్ స్కీమ్ని యాక్టివేట్ చేద్దాం. Sound scheme volume. Sound scheme. Sound Apple scheme. EO6. Apple TalkBack Rubas Tina sound theme unchecked. ఇదే కదా ఇప్పుడు డౌన్లోడ్ చేసింది, దీని మీద చెక్ ఇద్దాం. Feedback settings. Home button. Back button. Navigate up button. Haptic feedback intensity సో strongest. చూసారు కదా, ఇది ఒక సౌండ్ స్కీమ్. Sound scheme. Default unchecked. డిఫాల్ట్ Apple EO. ఇది క్లిక్ చేద్దాం. Feedback settings. సో ఇలా ఒక సౌండ్ స్కీమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. Sound scheme. Haptic feedback checked. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ చెక్లో ఉంది. ఇదేంటంటే మనం స్వైప్ చేస్తున్నప్పుడు మన మొబైల్ అనేది వైబ్రేట్ అవుతుంది. అంటే ఇది కామెంటరీ స్క్రీన్ రీడర్లో ఇచ్చిన ఫీచర్. ఇలా మీకు వైబ్రేట్ అవ్వాలా వద్దా అని, వద్దంటే ఇది అన్చెక్ చేస్తే Haptic feedback unchecked. ఇది అన్చెక్ చేస్తే వైబ్రేట్ అవ్వదు, అదే చెక్ చేస్తే వైబ్రేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ Haptic feedback intensity strongest. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఇంటెన్సిటీ స్ట్రాంగెస్ట్లో ఉంది. ఇదేంటంటే మీకు వైబ్రేషన్ స్ట్రెంగ్త్ ఎంత కావాలి, అంటే లైట్గా వైబ్రేట్ అయితే సరిపోతుందా, లేదా మీడియంగా వైబ్రేట్ అవ్వాలా, స్ట్రాంగ్గా వైబ్రేట్ అవ్వాలా, స్ట్రాంగెస్ట్గా వైబ్రేట్ అవ్వాలా అని ఆప్షన్ క్లిక్ చేద్దాం. Light unchecked. లైట్ ఇది అన్చెక్లో ఉంది, Medium unchecked. మీడియం అన్చెక్లో ఉంది, Strong unchecked. స్ట్రాంగ్ కూడా అన్చెక్లో ఉంది, Strongest checked. స్ట్రాంగెస్ట్ అన్చెక్లో ఉంది ఇక్కడ. సో ఇదనమాట ఈ ఆప్షన్, ఇది Feedback చెక్లోనే settings. ఉంచేస్తున్నాను. Navigate up button. సో ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్ అంటే ఇంతే, కొద్దిగా చిన్న కామెంటరీ స్క్రీన్ రీడర్లో కొద్దిగా చిన్న సెట్టింగ్ ఏదైనా ఉందా అంటే అది ఫీడ్బ్యాక్ సెట్టింగ్సే. సో సౌండ్ స్కీమ్స్ గురించి ఇదనమాట ఈ వీడియో. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోస్లో మీకు జెస్టర్స్ గురించి కానీ నెక్స్ట్ సెట్టింగ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఖచ్చితంగా ఈ సిరీస్ని సపోర్ట్ చేయండి, రెగ్యులర్గానే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, అండ్ Home button. Super. Float action. అండ్ దెన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.